సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 598వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సు మంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయం మనం చర్చిస్తూ వస్తున్నాము. ఈ ఎపిసోడ్లో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇవ్వడం జరిగిందండి. 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే బుద్ధిని ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అర్థమైందండి. కేవలం మనిషికి మాత్రమే బుద్ధి అంటే విచక్షణ. ఇప్పుడు ఈ విచక్షణని ఏ విధంగా వాడుకుంటున్నాం మనం? దేహాభిమానము కారణముగా, అంటే నేను దేహము అన్న ఒక భ్రాంతి అనండి, భ్రమ అనండి, ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటారు. ఈ దాంట్లో పడిపోయి మన బుద్ధిని దైహికంగా ఉన్నతంగా చేసుకోవడానికి కోసం వాడుకుంటున్నామండి. గమనించండి, దైహికంగా ఏవైతే మనం కర్మలు చేస్తున్నామో, ఆలోచనలు చేస్తున్నామో, మాట్లాడుతున్నామో, ఇదంతా బుద్ధిని వాడుకొని దేహపరంగా అంటే ఒక్క జన్మకి మాత్రమే పరిమితము చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక్క జన్మకి మాత్రమే బుద్ధినిచ్చాడు, కానీ బుద్ధిని మనము సవ్యముగా వాడుకోలేకపోవటం వలన కేవలము భౌతిక ప్రపంచంలో భౌతిక విషయాల పట్లనే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఆ విధంగా వాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ బుద్ధి ఉంది చూసారా, అందుకనే చూసారా మన రకరకాల ఆర్గ్యుమెంట్స్ వింటుంటాం. మనం ఆధ్యాత్మికం అనండి, ధార్మికం అనండి, ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉంటామండి, డిస్కషన్స్లో ఎక్కువ రిలీజియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. యూట్యూబ్లో చాలా వస్తూ ఉంటాయి, ఆ సోషల్ మీడియా అంటారు కదా. దాంట్లో ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయండి? భౌతికం భౌతికమే, నీవు గొప్ప నేను గొప్ప, మా జ్ఞానం గొప్ప, మా భగవంతుడు గొప్ప, మీ భగవంతుడు తక్కువ. ఇద్దరు భౌతికంలోనే డిస్కస్ చేసుకుంటున్నారు. బుద్ధిని దేనికోసం వాడుకుంటున్నారు? దానికోసం వాడుకుంటున్నారు. అర్థమైందండి. మీరు హిందూ ధర్మానికి వ్యతిరేకము, మీరు వ్యతిరేకం కాదు, మా ధర్మం గొప్పది, మీ ధర్మం గొప్పది, ఇలాంటివన్నీ దానివల్ల ఏదైనా ఎక్కడైనా ఉపయోగం ఉందండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందండి. ఏది ఉన్నతంగా మీరు బుద్ధిని దేనికోసం వాడుకోవాలి? భగవంతుడు బుద్ధిని ఇచ్చినప్పుడు భగవంతుడిని తెలుసుకోవడం కోసం వాడుకోవాలి. అర్థమైందండి. 84 లక్షల్లో భగవంతుడు మనకు బుద్ధిని ఇచ్చినప్పుడు, అందుకనే ధార్మిక జగత్తులో బుద్ధిని మనం కేవలం ఒక్క జన్మకి మాత్రం పరిమితం చేసుకుంటాం. ఆ విధంగా డిస్కషన్స్కి, డిబేట్స్కి, వ్యర్థమైనటువంటి యొక్క మాటలకి వాడుకుంటున్నాం తప్ప భగవంతుణ్ణి పొందడం కోసం మనం బుద్ధిని వాడుకోవటం లేదండి. అర్థం, ఏ సినిమాకి వెళ్ళాలి, ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ కారులో వెళ్ళాలి, ఏ ఆహారం స్వీకరించాలి, ఇటువంటి ఆలోచనలు, ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎటువంటి వస్త్రాన్ని డ్రెస్ మనం వేసుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, బాగానే ఉందండి, చేసుకోండి, తప్పదు. బుద్ధిని 2 విధాలుగా వాడుకోవాలి కదా. వర్తమాన జన్మకి వాడుకోవాలి, భవిష్యత్తు గురించి కూడా సత్యం ఏంటి, అసత్యం ఏమిటి దాన్ని వాడుకోకూడదా, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి వాడుకోకూడదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు భగవంతుడు. అందుకనే ఆధ్యాత్మిక దృష్టికోణంలో బుద్ధిని ఏం చేస్తున్నాడండి? దైవికంగా చేస్తున్నాడు, డివైన్. బుద్ధిని ఏం చేస్తున్నాడు? డివైన్ ఇంటెలెక్ట్ అంటారు. అర్థమైందండి. అది కేవలం అది ఆధ్యాత్మిక దృష్టికోణములోనే అది డివైన్ అవుతుందండి. ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగము ద్వారా బుద్ధిని మనం వాడుకున్నట్లయితే ఏమవుతుందండి? ఆత్మలో జన్మలుగా మనం చేసినటువంటి నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట కర్మల యొక్క ప్రతిఫలంగా ఆత్మలో ఆ విధంగా పేరుకుపోయిన తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దానిని సాత్వికంగా తయారు చేస్తున్నాడు. అర్థమైందండి. అదే మనకు కావాల్సింది, పరమ లక్ష్యము. మీరు ఏ శాస్త్రమైనా చదువుకోండి, ఏ గ్రంథమైనా చదవండి, ఎన్ని ప్రవచనాలైనా వినండి, ఎక్కడికైనా వెళ్ళండి,
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది అంతిమ జన్మ, ఆఖరి శ్వాస తర్వాత మీరు ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. అర్థమైందండి? ఏదైనా ఇప్పుడు ఎగ్జామినేషన్ జరిగిందనుకోండి, ఐఐటి లేకపోతే ఐఏఎస్, ఇటువంటి ఎగ్జామ్ మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ ఆ క్షణం వరకే మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి ఎగ్జామినేషన్ డేట్ వచ్చి మనం వెళ్ళి రాసేసిన తర్వాత అయ్యయ్యో అది అలా రాస్తే బాగుండేది, ఇది నాకు తెలిసినటువంటి సబ్జెక్టే, నేను మర్చిపోయాను, అర్థం కాలేదు, ఏదేదో రాసేసానంటే అవుతుందండి. అదే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆ ఒక్కటి మనం వాడుకోవాల్సింది ఏంటండి? ఆ దివ్య బుద్ధిగా తయారు చేసుకోవాలి. మన బుద్ధిని డివైన్గా తయారు చేసుకోవాలంటే అది ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. గీతలో 10వ అధ్యాయం 10వ శ్లోకంలో ఒక చక్కటి శ్లోకం ఉందండి. భగవంతుడు అంటాడు, నీకు నా మీద ప్రీతి ఉందా? అర్థమైందండి? నీవు నిరంతరము నాతో ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? కేవలం 5 నిమిషాలు పూజ చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. నిరంతరము, నిత్యము, సదా సతతము నాతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ప్రీతిపూర్వకంగా అంటే నా యొక్క సత్యమైన, పరిపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయం నేను ఇస్తున్నాను, నీకు తెలుసుకోవడానికి ఇష్టంగా ఉందా? ఉన్నట్లయితే నీ బుద్ధినేత్రాన్ని నేను తెరిపిస్తానంటున్నాడు. చూసారా, భగవంతుడు తండ్రిగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. మనం పిల్లలుగా మనం కర్తవ్యాన్ని నిర్వహించటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమిటండి ఆ శ్లోకం? 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం సతతయుక్తానాం అన్నాడు. చూసారా, ఇక్కడ సతతము, యుక్త అంటే యోగయుక్తము, నిరంతరము పరమాత్మ యొక్క ధ్యానం ఉండాలి, నిరంతరము పరమాత్మ యొక్క తోడును కోరుకోవాలి. సతతయుక్తానాం భజతాం అన్నాడు అక్కడ. చూసారా, భజతాం అంటే మీరు పూజ నుండి పునస్కారం, యజ్ఞాలు, ఏమైనా చెయ్యండి, అక్కడ ఏమన్నాడు? ప్రీతిపూర్వకంగా చేయమంటున్నాడు. భజతాం ప్రీతిపూర్వకం. అప్పుడు ఏమంటున్నాడు? దధామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. అప్పుడు నన్ను ఉపయాంతితే అంటే నన్ను పొందేటువంటి ఆ బుద్ధి యోగాన్ని దధామి నేను ప్రసాదిస్తానంటున్నాడు. చూసారా, ఈ బుద్ధిని కూడా మనం సవ్యంగా వాడుకోవటం లేదు. ఈ యొక్క దైహిక విషయాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాము. అది కేవలం మీరు బుద్ధిని వాడుకొని ఏదైనా సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని వసతులు సమకూర్చుకున్నా, సుఖ సాధనాలు సమకూర్చుకున్నా, అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. అప్పుడు మీకు అనిపించాలన్నమాట, అరే రే రే, నా సమయము, ధనము, శక్తులు ఇవన్నీ ఒక్క జన్మ కోసమేనా? పరమాత్మ వర్తమాన సమయములో వారే ప్రత్యక్షంగా రాజయోగము, ఈశ్వరీయ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము చెప్తున్నారు. జన్మల మనం ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విధానం చెప్తున్నారు. దానికోసం సమయం లేకుండా చేసుకుంటున్నానా? ఎంత పిచ్చివాడిని, ఎంత వెర్రివాడిని అని మీకు అనిపించాలండి. ఇప్పటికైనా మేలుకోండి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఆలసించినట్లయితే ఆశాభంగము. తర్వాత ఎవరైతే దీన్ని నిర్లక్ష్యంగా ఆ విధంగా ఉంటారో వాళ్ళు చిట్ట చివరిలో పశ్చాత్తాపడవలసిన సమయం అతి త్వరలోనే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో మనం ఆ పాయింట్ ఆపేద్దామండి. ఇప్పుడు మనము 18వ అధ్యాయంలోని 43, 44 ఏదైతే మనం చర్చించుకుంటూ ఉన్నామో దాని యొక్క ఇంకొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి. అది మనము కంప్లీట్ చేసుకుందామండి. 1843, 1844 ఏం చేస్తున్నాయండి? మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలలో బ్రాహ్మణుల గురించి ఆ యొక్క లక్షణాలు, ఆ కర్తవ్యము, బ్రాహ్మణులు ఏం చేస్తే బ్రాహ్మణులు అవుతారన్నది చాలా డీటెయిల్డ్గా, ఎక్కడా కూడా ఇంత డీటెయిల్డ్ చర్చ మీకు దొరకదు. అర్థమైందండి? సుమారుగా 12 ఎపిసోడ్స్లో అంటే 6 గంటలు మనం స్పెండ్ చేసి నేను బ్రాహ్మణుడిగా అవ్వాలంటే ఏం చెయ్యాలి తెలుసుకున్నాం. తర్వాత ఈ విధంగా క్షత్రియ, వైశ్య, శూద్ర మిగిలిపోయింది. దానిలో కూడా మామూలుగా సాంప్రదాయంగా దృక్పథంలో తెలుసుకున్నాము, ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గీతని సమర్థించే శ్లోకాలు అనమాట. ఏమిటండి శ్లోకాలు? మరొకసారి సంక్షిప్తంగా అర్థం చేసుకుందాము. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం
దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం అన్నాడు. అర్థమైందండి. తర్వాత వైశ్యుల గురించి శూద్రుల గురించి ఏం చెప్పాడండి? కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇది ఆ రెండు శ్లోకాలు 18, 43, 44. మనము దీన్ని కంటిన్యూ చేద్దామని, మన చర్చని కంటిన్యూ చేద్దాము. మనము గత ఎపిసోడ్లో ఆఖరిలో మనం ఏం తెలుసుకున్నామంటే, నాయన భగవంతుడు ఏమంటున్నాడు? నేను జ్ఞానం మాత్రమే చెప్తాను. నీ మీద దయ చూపించడం అంటే జ్ఞానం చెప్పటమే. నిన్ను నీ ఉద్ధరించుకోవాలి. నువ్వు ఉద్ధరించుకోకపోయినట్లయితే నీ జీవితం పాడవడానికి నీవే కారణము, భగవంతుడైన నేను కారణము కాదు. నేను తండ్రిగా, నీవు బిడ్డవి, నేను తండ్రిని. అర్థమైందండి. నీకు ఒక స్పష్టమైన, ఖచ్చితమైన, సత్యమైన, ధర్మమైన మార్గదర్శకాన్ని ఇస్తున్నాను. నీవు దాన్ని ఫాలో అయినట్లయితే నీ జీవితం సర్వాంగ సుందరంగా, ఉన్నతంగా, 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతుంది. లేకపోయినట్లయితే నీ జీవితము భ్రష్టపట్టడానికి నీవే కారణమవుతావన్న సంగతి తెలుసుకో అని అన్నాడు. అది ఎక్కడుంది? 6వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో ఉందండి. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఆత్మైవ రిపురాత్మన అన్నాడు. అంటే రిపు అంటే శత్రువు, బంధువు అంటే బంధువు. గుర్తుపెట్టుకోండి, ఉద్ధరించుకోమన్నాడు. ఇప్పుడు ఇదే దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క శ్లోకాన్ని సమర్థించే క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ ఏదైతే ఉందో భగవంతుడు మనం ఎలివేట్ చేస్తున్నాడు. ఇప్పటికే మనం చర్చించుకున్నామండి. ఇప్పుడు అందరూ శూద్రులే. దేహాభిమానములో ఉన్న ప్రతి ఒక్కడిని భగవంతుడు శూద్రుడిగా ముద్ర వేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా ముద్ర వేసి ఊరుకుంటే భగవంతుడు ఎలా అవుతాడండి? శూద్రుడి నుంచి మళ్ళీ వైశ్య, వైశ్యుడి నుంచి క్షత్రియ, క్షత్రియ నుంచి బ్రాహ్మణ, బ్రాహ్మణ నుంచి దేవత. ఈ ప్రాసెసే రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందువలన మనకి ఇప్పుడు ఈ పరివర్తన చేసే విధానం, నేను శూద్రుడిని ఎలాగా భగవంతుడే చెప్పాడు కదా, శూద్రుడిగానే ఉంటాను, శూద్రుడి కర్మలే చేసుకుంటాను, శూద్రుడిగానే శరీరం విడిచిపెడతాను, దేహత్యాగం చేస్తాను అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేవు. కానీ కొద్ది మందిలో చైతన్యం వస్తుంది. కొద్ది మందిలో బ్రాహ్మణుల లక్షణాలు అర్థం చేసుకున్న వాళ్ళలో నేను ఆ స్టేజ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకా పై స్టేజ్కి భగవంతుడు తీసుకొని వెళ్తాడు. అర్థమైందండి. అందుకని ఆ సందర్భంగా కొన్ని సమర్థించేటువంటి శ్లోకాలు, విషయ వికారాలు విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. 16, 21 ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. ఈ 3 నరక ద్వారాలు, వీటిని తక్షణమే విడిచిపెట్టండి. కామము, క్రోధము, లోభము. అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడండి. ఎందుకండి భగవంతుడు కామ వికారాన్ని విడిచిపెట్టమన్నాడు? అందుకని ఎందుకంటే ఆయనకు తెలుసు కదా, మనకు తెలియదు. ఈ దేహదారులకు ఎవరికీ తెలియదు. 33 కోట్ల దేవతలకి తెలియదు, ధర్మస్థాపకులకు తెలియదు, ఈ ఋషులు, మునులు, సాధువులు, సంతులు ఎవరికి తెలియదు. తెలిసిన భగవంతుడు చెప్తున్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తారా మీ ఇష్టము, లేకపోతే రిజెక్ట్ చేస్తారా అది కూడా మీ ఇష్టమే. దాని పర్యవసానం మీరే అనుభవం చేస్తారంటున్నాడు భగవంతుడు. కామక్రోధ లోభాలు ఆత్మ పతనానికి కారణాలు, నరకానికి ద్వారాలు. ఇంతకంటే ఏం చెప్తాడండి? తర్వాత ఈ ఆధ్యాత్మికంగా ఏం చెప్పాడు? క్షత్రియుడు అసలు యుద్ధం వీటిపైనే అన్నాడు కదా. క్షత్రియుడి అసలు యుద్ధము ఈ విషయ వికారాల, పంచవికారాల పైననే. ఇప్పుడు 12వ అధ్యాయంలోని 13, 14, 12వ అధ్యాయంలోని 13, 14 ఏమిటండి ఆ శ్లోకాలు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. అసలు భక్తులకు ఉండవలసిన లక్షణాలన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరి పట్ల ద్వేషము లేకుండా, అందరితో స్నేహ భావము మరియు కరుణ కలిగి, మమకారము అహంకారము లేకుండా, సుఖదుఖాల్లో సమభావముతో, క్షమాగుణముతో, ఎల్లప్పుడూ సంతుష్టంగా, యోగములో స్థిరంగా, మనసును నియంత్రించి, దృఢ నిశ్చయముతో తన మనస్సు మరియు బుద్ధిని భగవంతునికి సమర్పించిన భక్తుడు భగవంతునికి ఎంతో ప్రియుడు. అంటే బ్రాహ్మణుడిగా భగవంతుడు తయారు చేస్తాడు. ఇప్పుడు మనం శూద్రుడి యొక్క స్థానంలో ఉన్నాం. మనం బ్రాహ్మణుడిగా వెళ్ళాలంటే ఈ లక్షణాలన్నీ పాటిస్తే ఎప్పుడేమో భగవంతుడికి చాలా దగ్గర అవుతాం కదా.
ఆ విధంగా మనము ట్రాన్స్ఫామ్ అవుతాము. శుద్ధ ఆ, శూద్ర సేవాభావానికి ఆధ్యాత్మిక రూపం అని ఇచ్చాడండి ఈ శ్లోకంలో. ఈ శ్లోకం రెండు శ్లోకాలు ఏం చెప్తున్నాయి? నువ్వు శూద్రుడిగా ఉన్నావు నాయన, ఇప్పుడు భగవంతుడి మాటలను నిర్లక్ష్య పెట్టకు, ఆయన చెప్పినట్టు చేసినట్లయితే ఆయనకి చాలా ప్రియంగా అవుతావంటే అర్థం ఏమిటి? ప్రియంగా అవుతాడంటే భగవంతుడు మనకు హయ్యెస్ట్ ప్రాప్తిని ఆ విధంగా ఇస్తాడు. 1847 అండి. 1847 3:35 కనెక్షన్గా ఉంటుంది. 3:37 1847లో మొదటి 2 వాక్యాలు 2 పంక్తులు సమానంగా ఉంటాయి. తదుపరిలో చిన్న మార్పు, ఆఖరి పంక్తిలో మార్పు వస్తుంది. అది మా 3:35 ఏమి చెప్పింది? శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఈ 2 పంక్తులు సమానం 1847లో కూడా వస్తోంది. తర్వాత అర్థమైందండి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని 3:35లో కంక్లూడ్ అవుతూ మనం చర్చించుకున్నాం. ఇక్కడేమంటున్నాడు? స్వభావ నియతం కర్మ శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటాడు. స్వభావ నియతం కర్మ అంటాడు. స్వభావ అంటే మనం అనేక మార్లు చర్చించుకున్నాం. స్వ అంటే ఆత్మ, స్వ అంటే శరీరం కాదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవము. సెల్ఫ్ అంటే స్వ, స్వమానము అంటే ఆత్మ అభిమానము, ఆత్మ గౌరవము. స్వభావానికి ఆపోజిట్ ఏంటండి? అభిమానం అనుకోండి. దేహాభిమానం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? స్వభావ నియతము కర్మ. మన కర్మ ఎట్లా ఉండాలంట? ఆత్మ యొక్క అనుభవం చేస్తూ మనము కర్మలు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. కిల్బిషం అంటే పాపాలు. ఈ పాపాలు లేకుండా, పాపాలకు అతీతంగా, పాపాలకి దూరంగా, పాపాలు విడిచిపెట్టి కర్మలు మనం చేస్తాము అంటున్నాడు. స్వభావ నియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం అన్నాడు. దేహధర్మము కంటే ఆత్మధర్మమే శ్రేష్టము. దేహధర్మము కంటే ఆత్మధర్మమే శ్రేష్టము. తన స్వభావానికి అనుగుణమైన కర్మను ఆచరించేవాడు పాపానికి లోబడడు. చూసారా? స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటే తన అనుగుణమైనటువంటి స్వభావానికి అనుగుణమైనటువంటి కర్మను ఆచరించేవాడు పాపానికి లోబడడు. ఎట్లా, ఎన్ని కోణాలలో భగవంతుడు మనకి, బాబు పాపమే, పాపము ద్వారా పుణ్యలోకానికి వెళ్ళలేవు, అతి త్వరలో నేను పుణ్యలోకాన్ని స్థాపన చేస్తున్నాను, ఈ భూమండలం పైననే స్వర్గస్థాపన జరుగుతుంది, అందులోకి నీవు రావాలనే తపనతో నేను ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇవన్నీ గీతా శ్లోకాలు చెప్పాను. ఇప్పుడు ఉపనిషత్తు మంత్రాలు చెప్తున్నాను మీకు. ఇవి కూడా చాలా మంత్రాలు నేను నోట్ చేసి పెట్టుకున్నాను. ఎన్ని మంత్రాలు వీలవుతే అన్ని మంత్రాలు ఈ ఎపిసోడ్ చెప్తానండి. కఠోపనిషత్తు 1:3-14. 1:3-14 కఠోపనిషత్తు. ఇదేం చెప్పిందండి? ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ ... లెండి. చూసారా? లెండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. ఏమండి? లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి, ఆధ్యాత్మిక మార్గములో నడవండి, తత్వజ్ఞానుల దగ్గరకు వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందండి అన్నాడు. 4వ అధ్యాయం 34వ శ్లోకం ఏం చెప్పింది? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళమని ఈ కఠోపనిషత్తు 1:3-14 చెప్తోంది. 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో ఇదే విషయాన్ని, తత్వదర్శిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు గౌరవభావంతో వెళ్ళండి, పరిప్రశ్న అంటే మీ సంశయాల నివృత్తి కొరకు ప్రశ్నలు వేయండి, సేవాభావంతో వెళ్ళి ఆ విధంగా చెప్తే వాళ్ళు ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. లెండి, మేల్కోనండి. చాలా బాగుందండి. ఉత్తిష్ట అంటే అదనమాట. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత, ఇవన్నీ ఏం చెప్తున్నాడు? లెండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి, ఆధ్యాత్మిక మార్గంలో నడవండి, తత్వజ్ఞానుల దగ్గరకు వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందండి. బ్రాకెట్లు ఏమిచ్చాడు? ఇది క్షత్రియ శౌర్యానికి నిదర్శనము. అది పిరికితనం పనికిరాదండి. అర్థమైందండి? గీతలో నపుంసకత్వము అన్నాడు. వర్తమాన సమాజంలో ఉన్న మనుషులు ఎట్లా ఉన్నారంటే సత్యం ఎంత బోధించినా కూడా బుద్ధిలోకి వెళ్ళటం లేదు. మేము ఎలాగున్నాం అలాగే ఉంటామండి, ఇవన్నీ మాకు అక్కర్లేదు.
అర్థమైంది. క్లైబ్యం మాస్మగమ అని చెప్పాడు కదా, నపుంసకత్వం అంటాడు. బుద్ధినేత్రాన్ని తెరవండి బాబోయ్ అంటున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు భగవంతుడు చూడండి. ఇది క్షత్రియ శౌర్యానికి నిదర్శనం. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు 1:4-14, 1:4-14. అంటే కొన్ని కఠినంగా చెప్తాడు నేను భగవంతుడు. మన మాట వినకపోతే, మీ పిల్లలు మీ మాట వినకపోతే ఏం చెప్తారు? మంచి మాట చెప్తారు, వినరు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు, పాడైపోతున్నారు. అప్పుడు గట్టిగా గదమాయిస్తారు, వినరు. అర్థమైందండి. పిల్లలు చిన్నవాళ్ళు అయితే కొట్టను కూడా కొడతారు. పెద్దవాళ్ళు అయితే ఏం చెప్తావు, నీ ఇష్టం రా, నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావురా, పోరా, నా ఆస్తిలో నీకు చిల్లి గవ కూడా ఇవ్వను రా అని అంటావు. ఇవన్నీ చూసారా కఠినంగా ఎందుకు మాట్లాడతావు? పిల్లల బాగోగుల గురించి మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. అదేవిధంగా తండ్రి యొక్క తపన అన్నమాట. అర్థమైందండి. బృహదారణ్యక 1:4-14 ఏం చెప్తుందో చూడండి. తదేతత్ క్షత్రస్య క్షత్రం యద్ధర్మ తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి అధో అబలీయాంసం బలీయాంసం బలీయాంసమాశంసతే ధర్మేణ యథారాజ్ఞా. ఇంకా కొద్ది ఉంటే ఉండొచ్చు, కొంత కట్ చేశాను నేను. డాట్ 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 పెట్టుకోండి. ధర్మమే క్షత్రియునికి కూడా నియంత్రక శక్తి. ధర్మమే ఫౌండేషన్ అండి. ఒక క్షత్రియుడు ధర్మయుద్ధం చేయాలి. క్షత్రియుడని పిచ్చి పిచ్చిగా చేయకూడదు కదా. ధర్మయుద్ధం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి విషయ వికారాల మీద యుద్ధం చేస్తే అప్పుడు మన ఆత్మ శుద్ధి అవుతుంది, మన ధర్మ మార్గంలో నడవడానికి వీలవుతుంది. ధర్మమే క్షత్రియునికి కూడా నియంత్రక శక్తి. ధర్మము కంటే గొప్పది మరొకటి లేదు. బలహీనుడు కూడా ధర్మ బలముతో బలవంతుణ్ణి సైతము జయించగలడు. ఎంత మంచి వాక్యం అండి. బలహీనుడు కూడా, చాలా జాగ్రత్తగా వినండి, బలహీనుడు కూడా ధర్మబలముతో బలవంతుడిని కూడా జయించగలడు. అర్థమైందండి. ధర్మం అనే ఉన్నట్లయితే బలహీనుడు కూడా, ఎందుకంటే ధర్మ మార్గంలో నడిస్తే అండి భగవంతుడి యొక్క శక్తి మనకు తోడవుతుందండి. అందుకని బలహీనుడు కూడా గొప్పవాడైపోతాడు, బలవంతుడైపోతాడు, బలవంతుడిని కూడా జయిస్తాడు. తర్వాత అదే నెక్స్ట్ మంత్రమేనండి. బృహదారణ్యక 1:4-14 చెప్పాను. ఇప్పుడు 1:4-15 జాగ్రత్తగా వినండి. తదేతత్ సత్యం సయో వై తత్సత్యం వేద సత్యమేవ వదతి యో ధర్మం వదతి సత్యం వై తత్ ఉభయం ఏ వై తత్. అర్థమైందండి. చూసారా, సత్యం ధర్మం అనే పదాలు ఉన్నాయి అందులో. సత్యం 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 ఎన్నిసార్లు? 4 సార్లు చెప్పాడు. ఈ మంత్రము ప్రకారము ధర్మము మరియు సత్యము వేరు వేరు కావు. ధర్మము సత్యం ఒకటేనంట. ధర్మము సత్యము, అధర్మము అసత్యము, అంతేనండి. ధర్మము సత్యము వేరు వేరు కావు. ధర్మమే సత్యము, సత్యమే ధర్మము. కాబట్టి ఏమంటుంది? 18:43లో చెప్పినట్టు విధంగా క్షాత్రగుణం అంటే సత్యాన్ని నిలబెట్టేందుకు ధైర్యంగా నిలబడటము. సత్యాన్ని నిలబెట్టేందుకు ధైర్యంగా నిలబడటము, అది క్షాత్ర గుణము అంటున్నాడు. చూసారా? తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? ధర్మము కోసము వెనకడుగు వేయకపోవడం. ధర్మము కోసం వెనకడుగు వేయకూడదు. తర్వాత సత్యాన్ని నిలబెట్టడం అంటున్నాడు. చూసారా? సత్యాన్ని నిలబెట్టేందుకు ధైర్యముగా నిలబెట్టటము, ధర్మము కోసం వెనకడుగు వేయకపోవటము, కామ క్రోధ లోభ మొదలైన అసత్య వికృతులపై యోగ బలము ద్వారా పోరాడి ఆత్మ యొక్క మూల సత్య స్వరూపాన్ని కాపాడుకోవడమే నిజమైన క్షాత్ర ధర్మము. భగవద్గీతలో ఉన్నదే ఉపనిషత్తుల్లో ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉన్నవే వేదాల్లో ఉంటాయి, వేదాల్లో ఉన్నవే బ్రహ్మసూత్రాల్లో ఉంటాయి. మనము రాబోయేటువంటి ఎపిసోడ్స్లో ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అర్థమైందండి. ఇప్పుడు ముండక ఉపనిషత్తు 3:2-4 నాయమాత్మ బలహీనేన లభ్య. బలహీనం అంటే ఆత్మ బలహీనం అండి, శరీర ప్రకారంగా కాదు. బాడీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భగవంతుణ్ణి పొందడమా పొందకపోవడమా నిర్ధారింపబడదండి. ఇక్కడ బలహీనం అంటే ఆత్మజ్ఞానం ఉన్నదా లేదా. ఉన్నట్లయితే ఆత్మ బలం అంటాం, లేకపోతే బలహీనం అంటాం. నాయమాత్మ బలహీనేన లభ్య ... ఆత్మజ్ఞానము బలహీనుడికి లభించదు. అంటే ఆంతరికంగా శక్తి లేకపోతే ఇవన్నీ ఎక్కడ చేస్తామండి? ఇవన్నీ కుదరదండి. ఏదో కానివ్వండి రామకృష్ణ అనుకుంటూ శరీరాన్ని త్యాగం చేస్తాను, అయిపోయింది, నాకు లేదు, నా అదృష్ట భాగ్యంలో లేదు. ఎక్కడో గీతలోనే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పాడు, కోటోమే కోయి అంటే
ఎక్కడో కోటికో నూటికో ఒక్కడు తెలుసుకుంటాడు. అంత నేను ఏమి చేయలేదు. కానీ భగవంతుడు చాలా సులభంగా పొందే మార్గం చెప్తున్నాడు. ప్రపంచంలో ఎవరు చెప్పరండి, డైరెక్ట్గా భగవంతుడు చెప్తున్నాడు, నీవు నన్ను పొందడం అతి సులభం అంటున్నాడు. అందుకని ఏమన్నాడు, ఆత్మజ్ఞానం బలహీనుడికి లభించదు, అజాగ్రత్త లేదా కేవలము బాహ్య తపస్సు వలన రాదు, శ్రద్ధతో శ్రమతో ప్రయత్నించేవారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారము పొంది బ్రహ్మస్థితిని పొందుతారు. బ్రహ్మస్థితి అంటే పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మని పొందుతారు. ఆధ్యాత్మికంగా క్షత్రియ వీరత్వం, ఆత్మ బలం అవసరము. అది శౌర్యం అంటే అదనమాట. తర్వాత ఈశావాస్య ఉపనిషత్తు 1 మొదటి మంత్రం మనం చర్చించుకున్నాము. అందులో ఉన్న 18 మంత్రాలు చర్చించుకున్నామండి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మా గృధః కస్యచిత్ కస్యస్విద్ధనం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, ఈ జగత్తంతా ఈశ్వరుడితో నిండి ఉన్నది. జగత్తంతా ఈశ్వరుడితో నిండి ఉన్నది. వాసుదేవం సర్వం ఇది సమహాత్మ సుదుర్లభ అంటాడు 7:19. అంతా వాసుదేవమయం అంటే భగవంతుడిమయం, ఈశ్వరుడి మయము. కానీ సమహాత్మ సుదుర్లభ, అటువంటి ఆ విధంగా తెలుసుకుని భగవంతునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు అతి కొద్ది సంఖ్యలో ఉంటారు. ఈ జగత్తంతా ఈశ్వరుడితో నిండి ఉన్నది. త్యాగభావముతో స్వార్థము లేకుండా జీవించు. ఇతరుల సంపదపై ఆశ పడకూడదు. ఇతరుల సంపదపై ఆశ పడకూడదు. ఆఖరిగా మరొక మంత్రాన్ని చెప్పి నేను ఈ ఎపిసోడ్ ముగిస్తానండి. మరికొన్ని మంత్రాలు నేను రాసుకున్నవి తదుపరి ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, తదుపరి ఆఖరి మంత్రము వైశ్య భావము నుండి శూద్రత వైపు ప్రయాణం అంట. వైశ్య భావము నుండి శూద్రత వైపు ప్రయాణము ఏది ఇప్పుడు చెప్పుకున్నది. ఏది జగత్తంతా ఉన్నా కూడా మనం నిస్వార్థం లేదు, స్వార్థముతో జీవిస్తున్నాం. నేను దేవం అనుకుంటున్నాం, ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ జ్ఞానం లేదు. అక్కడ ఏం చేస్తున్నాం మనం, వైశ్యులుగా ఉన్నటువంటి అంటే ద్వాపరయుగం వైశ్యులు, తర్వాత తర్వాత మనం కలియుగంలో ఎంటర్ అయ్యాం. అంటే వైశ్యుల నుంచి శూద్రులుగా అయిపోయాం. ఇప్పుడు మనకి అంతిమ సమయంలో శూద్రుల నుంచి ఒక్కసారి హై జంప్ అనమాట. శూద్రుల నుంచి బ్రాహ్మణ స్థితి వరకు తీసుకుని వెళ్తున్నాడు. అక్కడి నుంచి దేవతా స్వరూపము. ఇప్పుడు ఆఖరిగా ఒక తైత్రీయ ఉపనిషత్తు అండి, చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు. తైత్రీయ ఉపనిషత్తు శిక్షావల్లి, బ్రాకెట్లో శిక్షావల్లి 1.11 1.11 సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఏమంటున్నాడు, మీనింగ్ ఏంటి? సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు, స్వ అధ్యాయాన్ని విస్మరించవద్దు. స్వ అధ్యాయం అంటే ఏంటి? ఆత్మ విద్య అన్నమాట. స్వ అంటే ఆత్మ కదా. ఆ అధ్యాయాన్ని విస్మరించవద్దు. గురువును గౌరవించు. గురువుని తత్వదర్శి అయిన గురువుని గౌరవించు. తల్లి తండ్రి గురువు అతిథిని దేవతలుగా భావించి సేవించు. ఇది సేవ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ శూద్ర పరిచర్య స్వభావానికి ఉన్నత రూపము. ఇది సేవ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ శూద్ర అంటే పరిచర్యాత్మకం అన్నాడు కదా సేవ. సో దాని నుంచి ఏమవుతుందంటే, అక్కడి నుంచి అది హయ్యెస్ట్ లెవెల్ అన్నమాట. శూద్రుడు అంటే ఏమి కాదండి, పనికిరాని కర్మలు చేయటం కాదు, సేవాభావంతో నిస్వార్థంగా ఆ విధంగా పరిచర్య స్వభావానికి గుర్తు ఉన్నత రూపము. అక్కడి నుంచి వాళ్ళు మెల్లిగా నెక్స్ట్ స్టెప్ వైశ్య, తర్వాత క్షత్రియ, తర్వాత బ్రాహ్మణ, తర్వాత దేవతగా వెళతారు. ఇంకొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి తదుపరి ఎపిసోడ్లో. ఈ యొక్క 1843, 44 దీనికి మనము జనగణమన పాడుదామండి, పూర్తి చేసుకుందాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి. దీనితో మన ఈ చర్చని మనం ఏం చేద్దాం, 1841, 42, 43, 44 అంతకంటే ముందు 4వ అధ్యాయం 13 ఈ 5 శ్లోకాలు పరిపూర్ణంగా అవుతాయండి. ఈ ఎపిసోడ్స్ నోట్ చేసుకొని పదే మీరు విన్నట్లయితే కనీసం మీకు ఒక సంకల్పం వస్తోంది, నేను కూడా బ్రాహ్మణుడిగా తయారయ్యి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలి. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.